నమస్కారం అండి. ఇప్పుడు మేము ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం దగ్గరికి వెళ్తున్నామండి. శ్రీరామనవమి పండుగ సందర్భంగా టీటీడీ వాళ్ళు ఇక్కడ భారీగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారండి బ్రహ్మోత్సవాలను. మేము ఇప్పుడు ఈ వీడియోలో మీకు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఒంటిమిట్టలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లను అంతేకాకుండా ఒక స్థల పురాణంని అన్నీ మేము మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి. స్వామివారి యొక్క కళ్యాణ వేదిక, ఎక్కడ కళ్యాణం నిర్వహిస్తారు స్వామివారికి పండుగ రోజు, అన్నీ మేము మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనము గుడి దగ్గరికి వచ్చేసామండి. రాముల వారి గుడి దగ్గరికి. ఇదండి ఎంట్రన్స్ రాముల వారి గుడి దగ్గరికి. చూడండి, ఇక్కడ మనం ఎంట్రన్స్లో చూడవచ్చు. స్వామివారి గుడి దగ్గర భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఎండలకు మనకు భారీగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారండి. టెంట్లు వేస్తున్నారు. చూడండి, భక్తులు ఎండల కాలం కనుక కాళ్ళు కాలకుండా ఉండడానికి మనకు టెంట్లు ఏర్పాటు చేశారండి. భక్తులు ఈ టెంట్లలో నడుచుకుంటూ వెళ్ళవచ్చు దర్శనానికి, స్వామివారి యొక్క దర్శనానికి. చూడండి, భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు ఎండకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి టీటీడీ వాళ్ళు, దేవస్థాన కమిటీ సభ్యులు భారీగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారండి. ఇప్పుడు మనము గుడి లోపలికి వెళ్ళేటువంటి ముఖద్వారమైన తూర్పు గోపురం దగ్గరికి వచ్చామండి. ఈ గోపురం వచ్చేసి గుడి లోపలికి వెళ్ళేటువంటి ముఖద్వారం అండి. పాదచారులకు కాలు కాలకుండా ఉండడానికి దేవస్థానం కమిటీ వారు చూడండి రెడ్ కార్పెట్ని పరిచి దానిపైన వాటర్ పడుతున్నారండి. ఎందుకంటే శ్రీరామనవమి పండుగ మార్చి ఏప్రిల్ నెలలో వస్తుందండి. ఈ సీజన్లో వచ్చేసి మనకు ఎండలు విపరీతంగా ఉంటాయి కనుక ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి దేవస్థాన కమిటీ వారు ఎంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారండి ఇక ఏర్పాట్లను. చూడండి, ఇక టెంట్ వేయడానికి కూడా ఏర్పాటు చేశారు ముఖద్వారం ముందర. ఇప్పుడు మనము ముఖద్వారాన్ని నేను చూపిస్తున్నానండి. మనం లోపలికి వెళ్తున్నామండి ముఖద్వారం గుండా. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి మనము ఈ గోపురాన్ని వచ్చేసి, ఈ ముఖద్వారాన్ని తూర్పు గోపురం అని అంటారండి. మేము మీకు చూపిస్తున్నాం చూడండి ఈ వీడియోలో. తూర్పు గోపురము ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క ఆలయమే వచ్చేసి శ్రీ కోదండ రామస్వామి వారు కొలువైనటువంటి ఆలయం అండి, ధ్వజస్తంభం అండి. ఈ ద్వారం గుండా వచ్చేసి మనం స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళవలసి ఉంటుందండి. ఇక్కడ ఆలయం లోపల కూడా వచ్చేసి భారీగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారండి. ఎందుకంటే స్వామివారి యొక్క గర్భగుడి గుండా చుట్టూ అందరూ ప్రదక్షిణం చేయడానికి వీలుగా ఉండడానికి టీటీడీ కమిటీ భక్తులకు ఎండ తగలకుండా ఉండడానికి గుడి చుట్టూరా వచ్చేసి టెంట్లను ఏర్పాటు చేస్తుందండి. ఆ ఏర్పాట్లను కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు. చూడండి, చుట్టూరా వచ్చేసి టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే వచ్చే భక్తులు స్వామివారికి ప్రదక్షిణ చేస్తారు కనుక వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి టీటీడీ కమిటీ ఈ చర్యలు తీసుకుంటుందండి. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది గోపురం వచ్చేసి దక్షిణ గోపురం అండి. ఈ గోపురం గుండా కూడా మనము దేవస్థానం లోపలికి వెళ్ళవచ్చని, కానీ ఒక సాంప్రదాయం ఉంది. తూర్పు గోపురం గుండానే మనం లోపలికి వెళ్ళవలసి ఉంటుందండి స్వామివారి దర్శనానికి. ఇది లోపలి భాగం అండి. మొత్తం మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. చూడండి, ఇది దక్షిణ గోపురం అండి. లోపలి భాగం కూడా మీకు చూపించడం జరుగుతుంది. గుడి చుట్టూగా చూడండి టెంట్లు భారీగా వేస్తున్నారు. పాదచారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి భక్తులకి మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఇక్కడ రెడ్ కార్పెట్ కూడా పరిచారండి. ఎందుకంటే ఇప్పుడు నిరంతరం భక్తులు వచ్చే స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు కనుక వాళ్ళ కాలు కాలకుండా ఉండడానికి రెడ్ కార్పెట్ని ఏర్పాటు చేశారండి. ఇప్పుడు మీరు చూడబోయేది స్వామివారి కొలువైనటువంటి గర్భగుడి ఉంది. చూడండి, వెనక భాగం నుండి మీకు చూపించడం జరిగింది. చూడండి, టెంట్లు ఎంత బాగా ఏర్పాటు చేస్తున్నారో భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి. ఎందుకంటే శ్రీరామనవమి పండుగ సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారండి. ఈ ఒంటిమిట్ట ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారండి. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్ విడిగిన తర్వాత
మనకు చెప్పుకోదగినటువంటి క్షేత్రం మరొక భద్రగిరి, ఇదేనండి భద్రాచలము. ఏపీ భద్రాచలం అని కూడా పిలుస్తారండి ఈ ఒంటిమిట్ట నగరాన్ని. ఇప్పుడు నేను మీకు ఈ ఒంటిమిట్ట క్షేత్రం యొక్క ఆలయ విశేషాలను, విశిష్టతను, స్థల పురాణంని, ఇక్కడ జరగబోయేటువంటి కార్యక్రమాలని అన్నిటినీ ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుందండి. శ్రద్ధగా వినండి. కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పురాతనమైన మరియు విశిష్టమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఏడాది శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ భారీ ఏర్పాట్లను చేస్తుంది. ఆలయ విశేషాలు, స్థల పురాణం గురించి ఇప్పుడు నేను మీకు వివరించడం జరుగుతుందండి. శ్రద్ధగా వినండి. ఏకశిలా విగ్రహం. ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు 3 వేరువేరుగా ఉన్న అవి ఒకే శిలపై చెక్కబడి ఉండడం ఇక్కడి ప్రధాన విశేషం. అందుకే దీనిని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. హనుమంతుడు లేని ఆలయం. వనవాస సమయంలో రాముడు ఆంజనేయుడిని కలవక ముందే ఈ ప్రాంతంలో సంచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఆలయ గర్భాలయంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉండదు. ఇప్పుడు మనము ఈ ప్రాంతానికి ఒంటిమిట్ట అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నేను మీకు ఇప్పుడు వివరించడం జరుగుతుంది. శ్రద్ధగా వినండి. పూర్వం ఒంటుడు మిట్టడు అని నిషాద అంటే బోయ సోదరులు ఈ ఆలయాన్ని నిర్మించారండి స్వామివారికి. అందుకే ఈ గ్రామానికి ఒంటిమిట్ట అని పేరు వచ్చిందని ప్రతీతి, అంటే ఒక చరిత్ర. ఇక్కడ బ్రహ్మేర పోదన ప్రసిద్ధ కవి ఇక్కడి స్వామివారికి తన శ్రీమద్ భాగవతం అంకితం చేశారండి. ఇది మీరు ఆల్రెడీ ఎన్నో సందర్భాలలో చదువుకునేటప్పుడు మనం పాఠ్యాంశాలు కూడా మనం చదువుకున్నామండి. బ్రహ్మేర పోదన గురించి కవి గురించి. చూస్తున్నది స్వామివారి యొక్క రథం అండి. రథాన్ని ఎంతో అత్యంత వైభవంగా తయారు చేశారండి. పెయింటింగ్ వర్క్ అన్ని నిర్వహించి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో అన్నీ చెక్ చేస్తున్నారండి. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు వచ్చేసి టీటీడీ వారి కమిటీ సభ్యులు అండి, అధికారులు. టీటీడీ నుంచి బోర్డు నుంచి వచ్చారండి. తీరుని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారండి. ఎటువంటి అసౌకర్యాలు ఏమైనా ఉన్నాయా ఏమిటి, ఎందుకంటే పండుగ సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి అన్నీ చెక్ చేస్తున్నారని టీటీడీ వాళ్ళు. అంతేకాకుండా వేలాది మంది భక్తులు ఇక్కడికి దర్శనానికి వస్తున్నారని, స్వామివారి యొక్క దర్శనానికి. చూడండి, ఈ వీడియోలో మీకు కూడా మేము చూపించడం జరుగుతుందండి. స్వామి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి టీటీడీ కమిటీ వచ్చేసి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి యొక్క గుడికి ఆపోజిట్లో వచ్చేసి చెరువు ఉందండి. ఈ చెరువు నిండు కుండలా ఉందండి. చెరువు నిండా నీరు ఉందండి. నేను అది కూడా చూపించడం జరుగుతుంది మీకు చెరువుని. ఇప్పుడు మేము స్వామివారి యొక్క దేవస్థానానికి సంబంధించినటువంటి కోనేరు దగ్గరికి వెళ్తున్నామండి. చూడండి, ఇప్పుడు నేను మీకు కోనేరుని చూపించడం జరుగుతుందండి. ప్రతి ఒక్క భక్తుడు స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా మొక్కుబడి ఉంటే కానీ స్వామివారికి పుట్టింటికి సమర్పించుకొని స్నానం చేసి వెళ్ళడానికి వీలుగా ఉండేందుకు ఇక్కడ కోనేరుని కూడా సిద్ధం చేశారండి. ఇప్పుడు మనం కోనేరు దగ్గరికి వెళ్తున్నామండి. అక్కడ మనకు వాటర్ కనపడుతున్నాయి కదండి, అదే శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానానికి సంబంధించినటువంటి కోనేరు అండి ఇది. చూడండి, నేను మీకు ఈ వీడియోలో ఈ కోనేరుని కూడా చూపించడం జరుగుతుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ. చూడండి, వాటర్ కూడా బాగున్నాయి. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి భక్తులకి టీటీడీ ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటుందండి. చూడండి, ఇది కోనేరు అండి, దేవస్థానానికి సంబంధించినటువంటి కోనేరు. ఇప్పుడు మనము శ్రీ ఒంటిమిట్ట నగరాన్ని, దేవస్థానం వచ్చేసి టాప్ వ్యూ చూపించడానికి మేము అక్కడే దగ్గర ఉన్నటువంటి కొండ మీదకు వెళ్తున్నామండి. అక్కడి నుంచి టాప్ వ్యూని మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. ఒంటిమిట్ట నగరాన్ని, దేవస్థానంను, చెరువుని అన్నిటిని మేము
మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి. టాప్ వ్యూ నుంచి ఈ కొండ మీద కూడా వచ్చేసి మండపము, విశ్రాంతి మండపము, శ్రీ సీతారాముల వారి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే కొండ మీద కాబట్టి ప్రశాంతమైన గాలి, అక్కడి నుంచి చూస్తే విజువల్స్, మనకు టాప్ వ్యూ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది చూసేయడానికి. ఇంకా నైట్ టైంలో అయితే గుడిని చూడడానికి చాలా అత్యంత అద్భుతంగా ఉంటుందండి. ఈ టాప్ వ్యూ నుంచి చూడండి. ఇప్పుడు నేను టాప్ వ్యూ నుంచి గుడిని, ఒంటిమిట్ట నగరాన్ని, చెరువుని అంతటిని చూపించడం జరుగుతుందండి మీకు. చూడండి, ఇది చెరువు అండి. టాప్ వ్యూ నుంచి మనం చూపించడం జరుగుతుంది కొండపై నుంచి. అది గుడి, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం. ఇది ఊరండి, ఒంటిమిట్ట ఊరు. చూడండి ఎంత బాగుందో టాప్ వ్యూ నుంచి చూస్తూ ఉంటే మనకు. అంతేకాకుండా ఇప్పుడు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం కళ్యాణ వేదికను కూడా నేను మీకు చూపించడం జరుగుతుందండి ఈ వీడియోలో. చూడండి, ఎందుకంటే గుడికి అతి సమీపంలోనే భారీగా స్థలం ఉందండి. ఎంతో విశాలమైన స్థలం ఉందండి. ఆ స్థలంలో భారీ ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే స్వామివారి కళ్యాణోత్సవానికి వేలాది మంది భక్తులు వస్తారండి. లక్షల్లో భక్తులు వస్తారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఎంతో అత్యంతమైన సాంకేతికతను ఉపయోగించి ఇక్కడ భారీగా ఏర్పాటు నిర్వహిస్తున్నారు టీటీడీ వాళ్ళు. చూడండి, ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ స్వామివారి విగ్రహం ఉందండి, వరాహస్వాముల వారిది. ఎందుకంటే స్వామివారి యొక్క కళ్యాణోత్సవానికి వచ్చే వాళ్ళకి స్వామివారు వినయంగా స్వాగతం పలుకుతున్నట్టుగా ఉందండి ఈ విగ్రహం. ఈ విగ్రహాన్ని కూడా నేను మీకు వీడియోలో చూపించడం జరుగుతుందండి. చూడండి, కొన్ని వేల ఎకరాల స్థలం వచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణానికి ఇక్కడే సేకరించారు. భారీగా ఏర్పాట్లు కూడా నిర్వహించారు. చూడండి, నేను మీకు వీడియోలో చూపించడం జరుగుతుందండి. వరాహస్వాముల వారు స్వామివారి యొక్క కళ్యాణోత్సవానికి వస్తున్న సకల భక్తులకి ఎంతో వినయంగా నేను స్వాగతం పలుకుతున్నానండి. వచ్చి స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో ఘట్టమును తిలకించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరు అన్నట్టుగా స్వామివారు మనకు వెల్కమ్ పలుకుతున్నట్టుగా, స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది. చూడండి, ఇప్పుడు మనం వచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణ వేదిక దగ్గరికి వెళ్తున్నానండి. ఇక్కడ పెయింటింగ్ వర్క్ జరుగుతుందండి. చూడండి, భారీగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. పెయింటింగ్ వర్క్ కూడా నిర్వహిస్తున్నారు. అది ముఖద్వారము. ఇక్కడ మనకు ఎదురుగా ఉండేటువంటిది స్వామివారి యొక్క కళ్యాణ వేదిక. ఇప్పుడు మేము కళ్యాణ వేదిక దగ్గరికి వచ్చామండి. చూడండి, ఇది స్వామివారి యొక్క కళ్యాణ వేదిక, కళ్యాణం నిర్వహించేటువంటి మండపం, కళ్యాణ వేదిక అని అంటారండి. శ్రీ సీతారాముల వారిది. ఇక్కడ మనకు వచ్చేసి కళ్యాణ వేదిక దగ్గర గర్భమంతువాలు ఆంజనేయ స్వామి వారు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటుందండి. కళ్యాణ వేదిక చాలా అందంగా ఉంటుందండి. ఇక్కడ పూల తోటలు ఉన్నాయి చుట్టూరా. ఇది వచ్చేసి ఈ మండపము కళ్యాణ మండపం అండి, స్వామివారి యొక్క కళ్యాణం నిర్వహించేటువంటి మండపము. నేను ఈ వీడియోలో కళ్యాణ మండపం కూడా చూపించడం జరుగుతుందండి. మనము శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు షెడ్యూల్ గురించి తెలుసుకుందామండి. ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 26 నుండి ఏప్రిల్ 5 వరకు జరుగుతాయండి. మార్చి 24న కోయిల్ అల్వయార్ అంటే తిరుమంజనం ఆలయ శుద్ధి జరుగుతుందండి. మార్చి 26న అంకురార్పణ అండి. మార్చి 27న ఉదయం ధ్వజారోహణము, ఉదయం 9:30 నుండి 10:15 వరకు, మరియు రాత్రి శేషవాహన సేవ అండి. ఏప్రిల్ 1న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు జరుగునండి కళ్యాణోత్సవము. ఏప్రిల్ 2న రథోత్సవం నిర్వహిస్తారండి స్వామివారిది. ప్రస్తుత ఏర్పాటండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కళ్యాణాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుందండి. వసతులు వేలాదిగా వచ్చే భక్తుల కోసం 23